వందనాలయ్యా. తండ్రి, ఈరోజు నాయన ఈ ప్రత్యేకమైన ఆరాధన కూడికలో నాయన మమ్మల్ని అందరినీ చేర్చి మీ మాటలు వినే అదృష్టాన్ని, మీ మాటలను ఆలోచించే అవకాశాన్ని కల్పించినందుకు ఈ వందనాలు తెలియజేస్తూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ మంచి కూడికను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగా చేస్తారు. ఇలాంటివి అనంటే లోకం పాటించేవి. లోకం కొన్ని పాటిస్తుంది. ఏంటవి? 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దీక్షలు 40 దినాలు పాటిస్తున్నారు. మంచిదే, తప్పులేదు. కానీ మనం కేవలం 40 రోజులు మాత్రమే, ఈ 40 రోజులు మాత్రమే తండ్రిని గుర్తు చేసుకుంటామా? క్రీస్తును గుర్తు చేసుకుంటామా? మనం కాదు. సత్యవాక్యము నెరిగిన మనం ప్రతిరోజు దేవుని పనిలో ఉంటాం. ఇది వాస్తవం. మరి ఈరోజు ప్రత్యేకంగా అన్ని గుడుల్లో మేము వస్తున్నప్పుడు ప్రతి చర్చిలో కూడా ప్రార్థన జరుగుతుంది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు మరి శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమల్లో మేము కూడా పాలిభాగస్థులం అవ్వాలి అని చెప్పేసి ఈరోజు మరి క్రీస్తును సిలువ వేసినట్లుగా మరలా తిరిగి ఆయన 3వ దినం అనగా ఆదివారం తెల్లవారుజామున లేచినట్లుగా దీని గురించినటువంటి సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. ఓకే, వాళ్ళు చేసినట్లుగా మనం చేయకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలా మనం ఆలోచించకుండా ఒక వినూత్నంగా అసలు క్రీస్తు ఎలాంటి శ్రమ పడ్డాడు, ఆయన పడినటువంటి బాధ ఎవరి కోసం, ఎందుకోసం ఆయన ఈ బాధ పడ్డాడు అనే విషయాలను మనం నేర్చుకుందాం. చాలామంది చాలా గుడుల్లో ఈరోజు చేయించేది ఏంటో తెలుసా? భయంకరంగా ఏడిపిస్తారు. ఏ చర్చిలో చూసినా ఏడుపులు, మహా ఏడుపులు, రోదన. ఇక మనం ఆ చర్చి అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి. ఎందుకంటే అంత ధారాపాతంగా కన్నీళ్ళు కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి కలిసిపోయి అంతలా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని వాళ్ళ ప్రేమ అంతా కన్నీటి రూపంలో చూపిస్తారు. మనం ఏడవాలి. దేని గురించి ఏడవాలి? యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా, యెరూషలేము వీధుల్లో స్త్రీలు ఏడుస్తుంటే, అమ్మ యెరూషలేము స్త్రీలారా, మీరు నన్నెంత ప్రేమిస్తున్నారో, మీరు నా కొరకు ఎంత బాధపడుతున్నారో ఏడవండి, మీ గుండెల్లో బరువు దిగిపోయేంత వరకు ఏడవండి అని యేసుక్రీస్తు వారు చెప్పారా? చెప్పలా. ఏమని చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవమని ఖచ్చితంగా స్పష్టంగా దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్న మాట దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించి పెట్టాడు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో దానిని తప్ప మిగిలిందంతా చేయడం కూడా క్రైస్తవులకు అలవాటు. సరే చూద్దాం, ఈరోజు సిలువను గుర్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. క్రీస్తు సిలువను భరించాలా, ధరించాలా? క్రీస్తుకు సిలువ ఉంది, ఆ సిలువను ధరించాలి అని చాలా మంది అనుకుంటున్నారు. అనుకొని ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సిలువ అనగానే సిలువ మీద ఆయన మరణించాడు అంటే అదొక ఆయుధంగా మనకి కనిపిస్తుంది. అవునా? గొడ్డలు ఉంది, గొడ్డల్ని మనం దేనికి వాడతాం? చెట్లు నరుక్కోవడానికి వాడతాం. అంటే అది ఒక ఆయుధం, ఆయుధం కింద దాన్ని మనం వాడతాం. కత్తి ఉంది,
మనం చిన్న చిన్న వాటిని పొడవుగా ఉన్నటువంటి కర్రలను, చెక్కలను వేరు చేయడానికి కత్తిని వాడతాం. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయడానికి, ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారు మరణించారా లేదా? మరణించారు. అంటే మరణానికి ఒక ఆయుధంగా సిలువను వాడారు ఆ రోజు యూదులు. తప్పు చేసిన వారిని సిలువపై బంధించి చంపడం యూదుల ఆచారం. అది ఈరోజు క్రైస్తవులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, సిలువ అనగానే మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నాం అనుకోండి, చర్చి మీద ఒక సిలువ కనిపిస్తూ ఉంటుంది. చర్చిని చూడగానే ఒక నిమిషం ఆగి దాన్ని ఇలా 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 అనుకొని అదేదో మనకు పవిత్రమైంది అన్నట్లుగా దాన్ని మనం భావిస్తాం. ఎక్కడైనా సరే సిలువ కనబడగానే ఒక ఆరాధనా భావంతో చూడడం మనం గమనిస్తాం. ఇక మరికొందరైతే సిలువ అనగానే అయ్యో ఇది ప్రభువుది, ఇది చాలా పవిత్రమైనది, చాలా విలువ కలిగింది అని చెప్పేసి స్త్రీలైతే మెడలో ఆభరణంగా ధరించడం మనం చూస్తాం. అదుంటే ఇది క్రైస్తవులు అనేది మనకి అర్థమవుతుంది. ఇక క్రైస్తవుల బీరువాలో కూడా, బీరువా లోపల ఎవరి ఫోటో ఉంటుంది? యేసుక్రీస్తు ఫోటో. ఇలా చేతులు పెట్టి చేతుల్లో గాయాలను చూపుతున్నటువంటి ఫోటో ఉంటుంది. ఆ పక్కనే సిలువ కూడా ఉంటుంది. ఆయన గుండెల మీద కూడా సిలువ కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇక మరికొందరైతే ఆర్సీఎం వాళ్ళైతే ఒక దండ ఉంటుంది వాళ్ళకి. ఆ దండకు ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువను వాళ్ళు 365 రోజులు వారి గుండెలపై కనబడుతూనే ఉండాలి. దానికి ఉన్నటువంటి పూసలు ఉంటాయి చూసారా, దాన్ని జపమాల అని అంటారు. ఆ పూసలను లెక్కిస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. దానికి ఆ సిలువ అనేది ఉంటుంది. అంటే ఈరోజు ఎవరు చూసినా ఆ సిలువను ఒక పవిత్రమైనటువంటి వస్తువుగా, పవిత్రమైనదిగా దాన్ని భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు అనంటే, ఈ సిలువ పైనే మన ప్రభు చనిపోయాడు, ఈ సిలువ మీదే మన ప్రభు మన పాపాల కోసం మరణించాడు కనుక ఇది పవిత్రమైనది అని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు ఈ సిలువ మీదే యూదులు నన్ను చంపేశారు, ఈ సిలువ మీదే నన్ను చిత్రహింసలు చేశారు, కాబట్టి దీన్ని మీరు పవిత్రంగా చూడండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడైనా చెప్పినట్లు మనకు కనిపిస్తుందా? ఎక్కడా కనిపించదు. కానీ ఎందుకు వీళ్ళు సిలువను పవిత్రమైనదిగా భావిస్తున్నారు, ఎందుకు దీనికి మంచి ప్రాధాన్యతనిచ్చారు అనంటే, బైబిల్లో ఒక సందర్భంలో సిలువను గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది దాని గురించి మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు అందరూ ఆరాధనా భావంతో ఆ సిలువను చూస్తున్నారు. ఒకసారి మనం కూడా చూడాలి, చూసి అసలు దేవుడు ఏం చెప్పాడు, దాని గురించినటువంటి పూర్తి వివరణను మనం అర్థం చేసుకోవాలి. లేదంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే పొరపాటు పడుతున్నారో అలాగే మనం కూడా పొరపాటు పడవలసి ఉంటుంది. పొరపాటు పడితే ఈ భూమి మీద మనం పొరపాటు చేశామనుకోండి, దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉండగా దేవుని దృష్టిలో పొరపాటు చేస్తే చనిపోయిన తర్వాత దిద్దుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. కరెక్ట్ సమాధానం, ప్రశ్న ఏదైతే ఇచ్చారో దానికి కరెక్ట్గా గన్ షాట్లో ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని రాయాలి. మనం రాయకుండా ప్రశ్న ఒకటైతే సమాధానం మరొకటి రాసామనుకోండి, మార్కులు పడతాయా? మార్కులు పడవు. తాజ్మహల్ ఎక్కడుంది? తాజ్మహల్ ఆగ్రాలో ఉంది. ఆగ్రాలో ఉంది అని రాస్తే 2 అక్షరాలే, ఆగ్రాలో ఉందని రాస్తే అది రైట్ ఆన్సర్, నీకు మార్కు వస్తుంది. అలా కాకుండా హైదరాబాదులో ఉంది అని రాసావనుకో, రైట్ అవుతుందా? అది ఆగ్రా 2 అక్షరాలే, హైదరాబాదు 5 అక్షరాలు, పెద్ద ఆన్సర్ రాశాను నేను, దీనికి ఎందుకు మార్కులు ఇవ్వరని అడిగితే అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి. మనం సిలువను గూర్చి ఎక్కడ వ్రాయబడింది, ఆయన ఏమని చెప్పాడు, అసలు సిలువ గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటో మనం ఒకసారి లేఖనాల్లో నుంచి చూద్దాం. లూకా సువార్త
9వ అధ్యాయము 23వ వచనము. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమంటున్నాడండి? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇదిగోనండి, ఖచ్చితంగా చెప్పాడు కదా, ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి అని చెప్పేసి చెప్పాడు కదా. మరి మనం సిలువను మోయకపోతే ఎట్లా అండి అని ఆలోచించారు. ఆలోచించి పెద్ద సిలువని అయినా తయారు చేసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలాగైతే యెరూషలేము వీధుల్లో ఆ భారభరితమైనటువంటి సిలువను మోసాడో అలాంటి సిలువను తయారు చేసుకొని ప్రతి దినం మోస్తున్నారా వీళ్ళు? అలా చేయట్లేదు. కొంచెం వెసులుబాటు కలిగించుకున్నారు. ఏంటా వెసులుబాటు? పెద్ద సిలువ అయితే ఎక్కడ మోస్తామండి? అదే చిన్నది అయితే బంగారంలో ఉంటే మెళ్ళ వేసుకొని ఆభరణం లాగా తిరగొచ్చు అనుకున్నారు స్త్రీలు. మరికొందరైతే పురుషులేమో ఆ జపమాలలో చిన్న సిలువ, చెక్క సిలువను, ప్లాస్టిక్ సిలువను వేసుకొని ప్రతిరోజు దాన్ని మోస్తున్నాము, నేను క్రీస్తు సిలువను మోస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆనందపడుతున్నారు. అంటే దేవుడు చెప్పిన మాటను మేము పాటిస్తున్నాము అని వాళ్ళు ఆ విధంగా అనుకొని ఆ విధానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇంతకీ దేవుడు చెప్పినట్లుగా ఆయనలాగా పాటించాలి, ఆయనలాగా సిలువను మోయాలి అని అంటే అది ఎలా సాధ్యపడుతుంది? అసలు సాధ్యపడేదేనా? అది సాధ్యపడదండి. యేసుక్రీస్తు వారు మోసినట్లుగా సిలువను మోయడం మనకైతే అది ఖచ్చితంగా సాధ్యపడదు. అందుకే ఈరోజు మీరు కాస్త సిటీల్లోకి అట్లా బయటికి వెళితే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? ఒక పెద్ద సిలువను తయారు చేస్తారు. పెద్ద సిలువను, చెక్క సిలువను తయారు చేసి యేసుక్రీస్తు గెటప్ వేస్తారు. ఒకళ్ళు గెటప్ వేసి ఈ సిలువను ట్రాక్టర్ మీద వెళతా ఉంటది, ట్రాక్టర్లో ఊరికే అట్లా భుజాన్ని ఆనిచ్చి పెడతారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ వేషం వేసిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ చెక్క సిలువను మోస్తున్నట్లుగా చూసే ప్రజలకు కనబడేలాగా యాక్షన్ అన్నమాట, యాక్షన్ చేస్తూ ఉంటారు. ఒక ఆయన వచ్చాడు, నిన్న మనకు మీటింగ్ జరిగింది కదా 24వ తేదీ. ఒక ఆయన వచ్చాడు. అతనేమో ఒక చర్చికి వెళతాడు, లూథరన్ చర్చికి వెళతాడు అనుకుంటా. ఆయన అక్కడికి వెళతారు. ఆయన భార్య మాత్రం మన దగ్గరకు వస్తుంది అనమాట. వీళ్ళిద్దరికీ వాదన పడింది. నాకు పరిచయం చేసింది ఆవిడ. మా ఆయన గారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటారు, ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా చేపిస్తారు, మంచి ఆర్గనైజర్ అని చెప్పింది. చెప్పి తర్వాత ఒక మాట అంది, ఇవన్నీ చేస్తారు కానీ దీనివల్ల ఉపయోగం లేదు, కానీ సత్యవాక్యంలోకి మాత్రం రావట్లేదమ్మా, నాకు చాలా బాధగా ఉందని చెప్పి మాట్లాడుతుంది. ఆయన వర్షన్ ఆయన చెబుతున్నాడు, ఈమె వర్షన్ ఈమె చెబుతుంది. ఒక్కసారైనా మా మీటింగ్కి రాయ్యా నువ్వని అడుగుతుంది నా ఎదురుగానే ఆమె. నేను వచ్చే టైం ఉంది, నేను చేసేది కూడా సేవే కదా, నేను కూడా అక్కడ ఉంటున్నాను కదా దేవుని పనిలో అని ఆయన చెబుతున్నాడు అని ఒక పేపర్ తీసి నాకు ఇచ్చాడు. ఇంత పేపర్. ఆ పేపర్లో 40 రోజులకు సంబంధించి ఏ రోజు ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు వాక్యం చెప్పాలి, పలహారం ఎవరు తీసుకురావాలి, దానికి సంబంధించిన చిట్టా మొత్తం ఉంది దాంట్లో. ఇది ఇచ్చి ఇదంతా మేము ఫాలో అవుతాం, మేము 40 దినాలు నిష్టగా పాటిస్తాము, నీసు ముట్టుకోము, ఈ కార్యక్రమాలన్నిట్లో కూడా ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజు కూడా మేము ప్రజెంట్ అవుతామని చెప్పేసి గొప్పగా చెబుతున్నాడు. అంటే వీళ్ళకి అర్థమైంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా అన్నాడు. అంటే ఆయన వెంబడించాలి అనుకున్న వాళ్ళు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోయాలి అని చెప్పిన మాట వీళ్లకు ఈరోజు వేషం వేసుకొని వీధుల్లో తిరగాలి అన్నట్లుగా వీరికి అర్థమయ్యింది. ఇక ఏమని చెబుతున్నాడో మనం కొన్ని సందర్భాలు ఆలోచిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం చూడండి, అక్కడ ఏమని ఉంటుందో. లూకాసు వార్త
14వ అధ్యాయము 27వ వచనము. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను అదంతా వద్దమ్మా, 27 చూద్దాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. అంటే జీసస్ ఫాలోవర్స్గా ఉండాలన్నమాట. అంటే మనం ప్రతినిత్యం యేసుక్రీస్తును ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడే మనల్ని జీసస్ ఫాలోవర్స్ అంటారు. ఇప్పుడు మనం అందరం జీసస్ ఫాలోవర్సా కాదా? మనం అందరం క్రీస్తును వెంబడిస్తున్నాం. క్రీస్తు మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నాం. అంటే మనం క్రీస్తు ఫాలోవర్స్. కొంతమంది ఉంటారు బయట, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. గాంధీ గారు చెప్పినటువంటి మాటలను పాటిస్తూ గాంధీ చెప్పినటువంటి బాటలో నడుస్తూ ఉంటారు. వారిని ఏమంటారు? గాంధేయవాదులు అంటారు. అంటే గాంధీ చెప్పినటువంటి అహింసావాదాన్ని వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు గాంధీ చెప్పిన బాటలో నడుస్తూ ఉంటారు. వారిని గాంధేయవాదులు అంటారు. కొంతమంది అంబేద్కర్ చెప్పినట్లుగా అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటారు. వీళ్ళు అంబేద్కర్ని ఫాలో చేసేటువంటి ఫాలోవర్స్. మరి మనం క్రీస్తు ఫాలోవర్స్ కదా. క్రీస్తు ఫాలోవర్స్గా ఉన్న మనం ప్రతిదినం ఆయన సిలువను మనం ఎత్తుకోవాలి అని అంటే మనం ఎలా మోయగలమండి? ఆ బండ సిలువను, ఆ భారవంతమైన సిలువను మనం మోయగలమా? మోయలేము. అందుకే చిన్న చిన్న చెక్క సిలువలు, ప్లాస్టిక్ సిలువలు అంతవరకు అయితే చాలు అనుకున్నారు. దీనికి కొన్ని రోజులను నియమించుకున్నారు. ఆ రోజులే 40 రోజుల ఉపవాస దీక్షలు. ఈ రోజుతో అయిపోతాయి, అందరూ ఫ్రీ అయిపోతారు. మేము మంగళగిరిలో బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. బైబిల్ క్లాస్కి వచ్చే వాళ్ళు అందరూ ఎప్పుడైతే శ్రమల దినాలు ప్రారంభం అయ్యాయో ఆ రోజు నుంచి తరగతి రావడం మానేశారు. ఎందుకు మానేశారంటే మా ముందే బైబిల్ తీసుకొని వెళుతున్నారు. రాత్రి క్లాస్కి వెళ్ళినప్పుడు డైలీ క్లాస్కి వచ్చే అమ్మాయి ఎదురైంది. అక్క ఈ రోజుతో అయిపోతాయి అక్క, నెక్స్ట్ గురువారం నుంచి ఇక్కడే ఉంటామని చెబుతుంది. అంటే 40 రోజులు అయిపోయిన తర్వాత ఇక విడిచిపెట్టేసేయాలా? కానీ మనమైతే 365 రోజులు కూడా ప్రతిరోజు కూడా సువార్త కార్యక్రమాల్లోనే ఉంటున్నాము. మీరుంటున్నారా? దేవుడు చెప్పింది ఇదే. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఎవరండి ఉపేక్షించుకుంటారు? మనల్ని మనం ద్వేషించుకుంటామా? అసలు మన మీద మనకు ద్వేషం వస్తుందా? మనల్ని మనం ప్రేమించుకుంటాం. పక్కవాడంటే ఇష్టం ఉండదు, కానీ మనకు మనం అంటే ఎక్కడ లేని ప్రేమ, వల్లమాలిన ప్రేమ. నల్లగా ఉన్నా నేనే అందగత్తెను, నేనే అందగాడిని అనుకుంటారు. శరీరంలో షుగరు, బీపీ, కిడ్నీ వ్యాధి, గుండె వ్యాధితో బాధపడుతున్నారు అనుకోండి. ఈ రోగాలన్నీ నాకెందుకు, నేను ఈ శరీరంలో ఉండను, చచ్చిపోతాను అని ఎవరైనా అనుకుంటారా? ఏదో ఒక విధంగా హాస్పిటల్కి వెళ్ళి ఉన్న ఆస్తినంతా అమ్మేసి నేను చూపించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక యవనస్తులైతే ఈ శరీరానికి చేసే హంగులు అన్నీ ఇన్ని కాదండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా ఈ శరీరాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఎంత తాపత్రయపడతా ఉంటారో, దానికోసం ఎన్ని ప్రొడక్ట్స్ వాడతారో మనకు తెలియంది కాదు. దానికోసం ఎన్నో షాప్స్ కూడా వచ్చేసాయి. అంటే మనిషి తనను తాను ఉపేక్షించుకోవడానికి ఇష్టపడడు, కానీ తనను తాను ప్రేమించుకోవడానికే ఇష్టపడతాడు. మరి దేవుడు ఏంటి ఎలా చెప్పాడు అంటే, తనను తాను ఉపేక్షించుకోకపోతే పరలోకం వెళ్ళలేమా? మనం పరలోకం వెళ్ళలేమంటే ఖచ్చితంగా వెళ్ళలేము. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొనమని దేవుడు చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాగండి ఆయన సిలువను మనం ఎత్తుకోవడం ఎలా? చెక్క సిలువలు ధరించడం ఇలా కాదంటున్నారు, ప్లాస్టిక్ సిలువలు ధరించడం ఇలా కాదంటున్నారు, ఊరేగింపులు చేయడం ఇలా కాదు అంటున్నారు. మరి ఎలా ధరించుకోవాలి? ఆయన సిలువను ధరించుకునే విధానం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎవరు చెబుతారండి ఇది? ఎవరైనా చేశారా? మన ముందు ఎవరైనా ఆయన చెప్పినటువంటి సిలువను భరించిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి బైబిల్లో.
ఎవరు వాళ్ళు? వారిని మనం ఒక్కసారి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఇదేంటండి? యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఎంతమంది సిలువ వేయబడ్డారు? 2 దొంగలు కదా, 2 బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు. కుడి వైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు. అంటే సిలువ వేయబడినప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడండి? పౌలు గారు లేరు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పౌలు గారికి ఏమైనా మైండ్ పని చేయట్లేదు అనుకుంటున్నారా? పౌలు గారు ఎందుకు ఇలాంటి మాటను వాడారు అని అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు అని అంటున్నాడు. అంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోయాలి అని అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన మనకు ఏదైతే అప్పగించి వెళ్ళాడో, ఈ లోకంలో పాపభరితులమైన మనలను పాపం నుంచి విడిపించడం కోసం ఆయన చేసిన పనులు ఏమై ఉన్నాయో వాటిని, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని పౌలు గారు నెరవేర్చారు. అందుకే అంటున్నాడు ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను నా శరీరము కొరకు, ఆయన శరీరము కొరకు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యేసుక్రీస్తు వారు పడిన పాట్లు ఏంటండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనందరికీ తెలుసు. మనకు మాత్రమే కాదు, అన్యులుగా ఉన్న వారందరికీ కూడా ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో అందరికీ తెలుసు. ఒక ఆవిడ అంటుంది, ఒక హైందవ స్త్రీ అంటుంది, మీ యేసుక్రీస్తు ప్రభువుల వారంటే మాకు కూడా చాలా ఇష్టం అండి. ఆయన సిలువలో కూడా మరణించే ముందు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని, ఆ దుర్మార్గులైనటువంటి వారిని క్షమించమని కోరుతున్నాడు. అంటే నిజంగా మీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రేమమూర్తి. ఆయన ప్రేమ గురించి మాకు బాగా తెలుసండి, మాకు కూడా చాలా ఇష్టం మీ ప్రభు అంటే అని చెబుతున్నారు. కానీ మీ ప్రభు అంటే ఇష్టమే కానీ ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులంటే మాత్రం మాకు ఇష్టం లేదని చెబుతుంది. ఎందుకు ఇష్టం లేదు? ప్రభువుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రభువు పడిన పాటలలో ప్రభువు చెప్పినట్లుగా బ్రతికే వాళ్ళు ఎంతమంది అండి? ఏదైనా తేడా వచ్చిందనుకోండి, తేడా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక ఆ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అరే, పైకి ఇంత బాగా కనిపించాడు, లోపల ఇంత క్రూరత్వం ఉందా, ఇంత క్రూరుడుగా ఉన్నాడా అని ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది మనం. కానీ దేవుడు ఎంత చక్కగా ఆయన సిలువ మరణంలో ఎంత విధేయత చూపించాడండి. 1 తక్కువ 40 దెబ్బలు తిని ఆయన వారిని బదులు మాట అనలేదు తెలుసా? యెరూషలేము వీధులంతా కూడా భయంకరంగా తిప్పారు ఆయన్ని. ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. మొత్తం యెరూషలేము వీధుల్లో కార్చేశాడే, యెరూషలేము వీధుల్లో పోయిందే. సైనికులు కొడుతున్నటువంటి ఆ కొరడా దెబ్బలకు ఒకసారి ఆ కొరడా వీపు మీద ఆనితే ఆ కొరడాకి చర్మం ఊడొస్తుంటే నాగటి చాళ్ల వలె దున్నబడిందే. అయినప్పటికీ కూడా మీరు నన్ను ఇప్పుడు ఇంత హింస పెడుతున్నారు, నేను తిరిగి లేచిన తర్వాత మీ అంతు చూస్తానని ఒక్క మాటైనా పలికాడు ఆయన?
ఎంత ఒదిగి ఉన్నాడండి, ఎంత ఓర్పుతో, ఎంత సహనంతో ఉన్నాడు. అలాంటి త్యాగం ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు చేస్తున్నారా? ఆయన అందదే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు ఎలా ఉపేక్షించుకుంటావు? ఉపేక్షించుకోవాలంటే ఇదిగో నీ కష్టాలు, నీ ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో వస్తాయి. వాటిని దేవుని పని కోసం వాటన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాలి. నువ్వు నిజంగా క్రీస్తును ధరించుకుంటే, క్రైస్తవుడు అయినందుకు నువ్వు ధరించుకుంటే, ఆయన సిలువను ధరించుకుంటే బాధ అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. వేటిని చంపేయాలో తెలుసా? సిలువను ధరించుకోవడం కాదు, కానీ భరించుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. భరించాలి అంటే నువ్వు వేటిని విడిచిపెట్టాలి, వేటిని నువ్వు వదులుకోవాలో అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరట సిలువ వేసింది? క్రీస్తు యేసు సంబంధులు. అంటే క్రీస్తును నమ్ముకున్న మనం బాప్తిస్మం పొంది ఆయన కోసం బ్రతుకుతామని ఒక మాటిచ్చి మనం క్రీస్తులోనికి అడుగు పెట్టాం కదా. ఆయన మన పాపాలన్నీ క్షమించాడు కదా. క్షమించిన ఆయన మనల్ని క్షమిస్తున్నప్పుడు మనం వేటిని విడిచిపెట్టాలో తెలుసా? ఏమంటున్నాడు? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి. ఈ శరీరానికి ఉండే ఇష్టాలు చాలా ఉంటాయండి. ఈ శరీరానికి ఉన్నటువంటి ఇష్టాలన్నింటినీ కూడా మనం క్రీస్తు కొరకు విడిచిపెట్టేసేయాలి. ఈ శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయి. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇంట్లో ఉండాలి అని అనుకుంటది ఈ శరీరం. చక్కగా ఎండాకాలం కదా, ఇప్పుడు చక్కగా ఏసీలో ఉండాలని కోరుకుంటది, ఏసీలో ఉండాలి, ఫ్యాన్ కింద ఉండాలని కోరుకుంటది. కానీ ఈ చెమటగారే శరీరంతో దేవుని పని చేద్దాం, దేవుని పనిలో ఈ చెమటను చిందిద్దామని ఎవరండి అనుకుంటారు చెప్పండి? దేవుని మాటలు వినడానికి మీరు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేయాలి తెలుసా. ఈ రేకుల్లో ఫ్యాన్ లేకుండా ప్రార్థనకు రమ్మని చెప్పామనుకోండి, వస్తారా మీరు? అన్నయ్య గుడి బాగానే కట్టాడు కానీ ఫ్యాన్లు పెట్టలేదు, ఫ్యాన్ ఉంటే బాగుండు అనుకుంటామా లేదా? ఖచ్చితంగా వస్తుంది ఈ ఆలోచన. అంటే ఈ శరీరాన్ని మనం సుఖపెడుతున్నాము, ఈ శరీరానికి ఇంత శ్రమ కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడటం లేదు. ఈ శరీరం యొక్క ఇష్టాలను మనం అణిచేయాలి. ఆయన కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఎంతండి? చెమట పెద్ద సమస్య మనకి. ఆయన ఒంటి మీద కొరడా దెబ్బలు తిన్నాడు, ఆ కొరడా దెబ్బకి చర్మం అంతా చీల్చుకొస్తుంది. దానితో పోల్చుకుంటే మనం పడే శ్రమ ఒక శ్రమేనా? ఆయన చెబుతున్నాడండి, మీరు మీ శరీరం యొక్క ఇష్టాలను మీరు అధిగమించాలి, దురాశలను మీరు నెరవేర్చకూడదు. అలా మీరు దురాశలను నెరవేర్చేవారిగా, దుష్టులుగా, దుష్ట సంబంధులుగా మీరుంటే మీరు నాకు శిష్యులు కానేరరు అని చెబుతున్నాడు. దేవుడు అన్ని సందర్భాలను అన్నింటిని మన కోసం రాయించి పెట్టాడు కదా. ఎవరైనా ఆలోచిస్తున్నారా? మొదట చదివిన మాట దగ్గరికి వెళదాం, చూడండి, ముగించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23లో ఆయన క్రిందికి ఒక మాట చెబుతున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరినవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఇదిగో నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలనుకుంటున్నానని, నీ ప్రాణాన్ని సుఖపెట్టడం కోసం నువ్వు 24 గంటలు 365 రోజులు ఈ శరీరం కోసం, దీన్ని సుఖపెట్టడం కోసం, దీన్ని సంతోష పెట్టడం కోసం నువ్వు దీన్ని రక్షించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానిని నువ్వు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నా ప్రభువు నా కోసం, నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి, ఆయన కార్యక్రమాల్లో నేను ఉండాలి అని నీ శరీరాన్ని ఎప్పుడైతే నలుగొట్టుకుంటావో, నీ శరీరాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తావో, దేవుని పని కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన కార్యక్రమాల కోసం ఎప్పుడైతే నువ్వు అరిగిపోతావో అప్పుడు నిజంగా సిలువను మోసినటువంటి నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలువు నువ్వు అవుతావు. అందుకే ఆయన చెప్పాడు, క్రీస్తు సిలువను మనం ధరించుకోవాలా, భరించుకోవాలా?
ఈ సందర్భంగా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయండి, ఎంత బాగుంటుంది. ఈరోజు పండుగ 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 అని పండుగ రోజు వండుకొని తిని హ్యాపీగా ఉంటున్నారే కానీ ఆయన మన కోసం చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి లేచిన ఆయన గురించి మనం చెప్పాలి అని ఎంతమంది అండి బైబిల్ పట్టుకొని సువార్త కరపత్రికలు పట్టుకొని లోకంలోనికి వెళుతున్నారు చెప్పండి. ఆయన కోరుకుంది ఇదేనండి. మన కోసం ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనకు విమోచన ఉండేది కాదు. ఒక ఆయన అంటున్నాడు లేండి, 3 మేకులు పీక్కోలేని వాడు ఆయనేం దేవుడు అండి అని అంటున్నాడు. ఏంటి మన దేవుడు 3 మేకులు పీక్కోలేకపోయాడా? ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెడుతున్నాడు. అవునా కదా? తనంతట తాను పెడుతున్నప్పుడు పీక్కోవడం ఆయనకో లెక్క చెప్పండి. పీక్కోవాలంటే ఎంతోసేపు పట్టదు. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను అన్నాడు. ఆయన ఇష్టపూర్వకంగా పెడుతుంటే పీక్కోమని చెప్పడానికి నువ్వెవరయ్యా? నిజంగా ఆయన పీక్కొని ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేసేస్తే ఈరోజు ఆ మాట అనడానికి నువ్వు ఉండేవాడివి కాదు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే ఆలోచిస్తున్నారు. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని మనల్ని అడుగుతున్నప్పుడు మనలో కూడా అవిశ్వాసం వస్తుంది కదా. మన దేవుడు ఎంత బలహీనుడా, ఇంత బలహీనంగా ఉన్నాడని మనకు కూడా ఆలోచన వస్తుంది కదా. మనం అలా ఉండకూడదు. ఆయన 3 మేకులు పీక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడని అంటున్న వీడి దగ్గరకు వెళ్ళిపోయి ఆయన ఎందుకు పీక్కోలేదు, ఆయన పీక్కుంటే ఈరోజు మనకు రక్షణ లేదు అని నువ్వు అనేకులకు చాటి చెప్పవా? ఇది కదా ఆయన కోరుకున్నది. క్రీస్తు శ్రమలలో మీరంతా పాలివారవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు చక్కగా మీకే కలగాలి. ఆయన పడిన కష్టంలో కొంచెమైనా మనం శ్రద్ధ తీసుకుంటే, కొంచెమైనా మనం భరించగలిగితే, ఆ పెయిన్ మనం తీసుకోగలిగితే దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించిన వారమే. ఈరోజు లోకం చేసినట్లుగా కాసేపు 3 గంటల వరకు గుడుల్లో ప్రార్థన జరుగుతుంది. 10 గంటల నుంచి 3 గంటల వరకు అందరూ ఒక్కొక్కళ్ళ పాట ప్రార్థన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట, 7 మాటలు. ఈరోజు 7 మాటలకు మించిన మాట మరొకటి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే అది అసందర్భం అంటారు. ఎక్కడి వరకు ఎందుకండి? ఈరోజు నేను కూడా స్త్రీల గురించి ఒక మంచి సందర్భం మాట్లాడదాం అనుకున్నాం, కానీ పెద్దలు ఏమన్నారంటే సిలువను గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. అందుకని సిలువను గురించే మీకు కూడా సిలువను జ్ఞాపకం చేయవలసి వస్తుంది. అంటే 3 గంటలకు ఆయన సిలువేస్తారు, అందరూ వెళ్ళిపోయి హ్యాపీగా 3 గంటల తర్వాత ఇంట్లో నిద్రపోతారు. లేచేది లేవంది తర్వాత సంగతి. లేచాడు అని పాస్టర్ గారు మైకు పెట్టి మన ప్రభువు లేచాడు లేండి లేండి అని ఈయన లేపుతా ఉంటాడు. అది మాత్రమే తెలుసు మనకు. ఆదివారం ఉదయం మైకు పెట్టి మన ప్రభువు లేచాడు, మీరు కూడా లేవండి, త్వరగా పనులు చేసుకొని ఆరాధనకు రండి అంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ నిజంగా ఆయన పడిన కష్టం, ఆయన పడిన బాధను ఎవరండి గుర్తుంచుకున్నారు? నేను తిరిగి లేస్తాను, నా గురించి మీరు ఏడవద్దు అని చెప్పాడు. ఏడవలసింది మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి. మనం చచ్చిపోతే నరకానికి వెళతాం. ఆ నరకాన్ని తప్పించుకోవాలి అనంటే ఈ భూమి మీద ఉండగానే తండ్రి కొరకు కష్టపడాలి, ప్రయాసపడాలి. క్రీస్తు పడిన పాటలలో పౌలు గారు మిగిలిపోయినవి చేశారు. ఇంకా మిగిలిపోయింది. ఏంటా మిగిలిపోయింది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసినటువంటి భారం మన మీద ఉంది. ఈ భారాన్ని మనం తీర్చగలుగుతున్నామా? ఈ భారాన్ని మనం పంచుకోగలుగుతున్నామా? నిజంగా ఆ భారాన్ని మనం పంచుకోగలిగితే నిజంగా దేవునికి ఇష్టుడైన పిల్లలు మనమే అవుతాం. ఇష్టుడైన కుమారుడివి, ఇష్టురాలైన కుమార్తెవు నువ్వు నేనే అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకం సంతోషించినట్లుగా తినటం తాగటంలో మనం ఉండొద్దు. ఆయన చెప్పినట్లుగా ఆయన సువార్త కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆయన్ను సంతోషపెట్టేవారుగా మనం అంతా ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, ప్రపంచమంతా నాయన మీరు చనిపోయారని నాయన బాధపడుతుంది, కానీ ఇదిగో దేవా, మహా ఆనందం మా కళ్ళ ఉందని, దాన్ని మీరు మాకు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆ ఆనందాన్ని మాకు పంచి వెళ్ళారన్న సంగతిని నాయన నేటికి ఈ క్రైస్తవ్యం గుర్తుంచుకోలేకపోయింది తండ్రి. తెలుసుకున్న మేమైనా తండ్రి మీ బాధను పంచుకొని నాయన అనేకులను నాయన వాక్యమందు వెలిగిస్తూ లోకమందు జ్యోతుల వలె మీ బిడ్డలను నాయన లోకంలోనికి విడిచిపెట్టేవారుగా
తండ్రి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని నాయన వారంతా జ్యోతుల వలె వెలుగుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రియులైన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని పరసంబంధమైన ప్రతి ఈవిని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి నా తర్వాత చెప్పనై ఉన్న దైవజనులకు తోడుగా ఉండి అనేక సంగతులు మా ఆత్మలకు వినిపించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.